అందరికీ నమస్తే. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు మహబూబ్నగర్ రూరల్ పరిధిలోని కోటకదిర గ్రామంలో ఉన్నాం. కోటకదిర మహబూబ్నగర్ నుండి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోటకదిరలో దాదాపు 1600 మంది ఓటర్లు ఉండగా 2800 మంది జనాభా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ, దాని తర్వాత ఈ యాదవులు, ముదిరా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే గతంలో 2019లో కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ముఖ్యంగా 2 పార్టీల మధ్యనే పోటీ ఉన్నది. అప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉన్నది. ఇప్పుడు కూడా అభ్యర్థులు నిలబడ్డప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ చాలా గట్టిగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుండి మల్లు దేవేందర్ రెడ్డి నిలబడగా కాంగ్రెస్ నుండి మల్లు జగదీశ్వర్ రెడ్డి, ఆయన గ్రంథాలయ కమిటీ చైర్మన్ అన్న కొడుకు, వాళ్ళు నిలబడ్డట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అసలు సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటకద్రల మీ ఊర్లో ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి? జగదీశ్వర్ రెడ్డికి, మల్లు జగదీశ్వర్ రెడ్డికి. మల్లు జగదీశ్వర్ రెడ్డి ఎందుకు? ఆయన వర్కులను బట్టి ఇక వాళ్ళ చిన్న ఆయన గ్రంథాలయ చైర్మన్, ఆ చైర్మన్ ఊళ్ళో ఇంట్లో మొత్తం దగ్గర 100 చిల్లర ఇండ్లు ఇచ్చిండు. ఆ ఇండ్ ఎఫెక్ట్ ఆయనకి ఇంత ముందు ఎంపీటీసీ సర్పంచ్ చేసిండు దేవేంద్ర రెడ్డి. మంది లోపల కూడా వ్యతిరేకత అనేది ఉంది. ఏ గుర్తుకి వెళ్ళి ఉన్నారు? కత్తెర గుర్తు. మీ కోటకద్రల ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి? కచ్చర గుర్తుకి గెలిచే అవసరం ఉంది. కోటకద్రలో ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు చదువుకున్నవాడు యువకుడు అయిన జగదీశ్వర్ రెడ్డికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డబుల్ పీజీ చేసిండు, ప్లస్ అది కొంచెం అవేర్నెస్ ఉందన్నమాట సోషల్ సర్వీస్ పైన. రెగ్యులర్గా మేము మాట్లాడుతున్నప్పుడు అది కూడా చెప్తుంటాడు. ఇంకా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆయనకు. సమస్యలు అంటే కొన్ని ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో అన్నీ కూడా చేశాయి. కొన్ని ఇంకా రోడ్లు కానీ, ఇంకా ప్రధానంగా అక్కడ పెద్ద కాలువ అనేది ఒకటి, ఆ కాలువ సమస్య ఒకటి. ఊరికి ఒక బాట, మనకు మన్నెంకొన డైరెక్ట్ పోయే బాట, అదొక సమస్య ఉంది. ఊరి సమస్యలు చాలా చాలా రోజుల నుంచి ఆ సమస్య. సో అయితే ప్రజలు మాత్రం ఇక్కడ ఎక్కువ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడే అవకాశాలు, ఎందుకంటే అభివృద్ధి అనేది అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి అవుతుందని కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ప్రజలు యువకులందరూ కూడా ఆలోచిస్తారు కనుక దానికి ఉంది అవకాశాలు. ఓకే. పుట్టినప్పటి నుంచి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. ఊరు బాగుపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే, తెలివిన కొడుకులు కాంగ్రెస్ గవర్నమెంట్కి వేస్తేనే ఊరు బాగుపడుతుంది. వేరే పార్టీ హుకుమత్ లేదు 3 ఏళ్ళ దగ్గర. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పనులు ఇచ్చింది ఈ ఊర్లో. ఇస్తే కూడా బరకట్లేదు, తింటారు, అక్కడ మాట్లాడుతారు. రావాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది, తీరుతుంది. కాంగ్రెస్ కి ఎవరు నిలబడ్డారు? జగదీశ్వర్ రెడ్డి. ఏం గుర్తు? కత్తెర సార్. ఈ గ్రామంలో ఎక్కువ ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ అండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక విలేజ్ గ్రంథాలయ డిస్ట్రిక్ట్ గ్రంథాలయ చైర్మన్ ఉన్నాడు. కాబట్టి జనాలు ఎందుకంటే గత 10 సంవత్సరాలకు వెళ్ళి ఒక రేషన్ కార్డు కానీ, ఒక గవర్నమెంట్ ఇల్లు కానీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఎన్నో అక్కడోటి ఇక్కడోటి కట్టి నమూనా కట్టి 2 ఎలక్షన్లు గడిపిన వాళ్ళు. ఒక్క రేషన్ కార్డు కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ ఇలా రాలేవా? అప్పుడు ఏది రాలేమో. నమూనా కాడ దండగడ్డ మశాన్ కాడ కట్టినరు 2 విలేజ్లకు, కానీ ఏ ఒక్కరికి ఇచ్చింది లేదు. ఎలక్షన్లు అప్పుడు ఇదిగో వచ్చే చందమామ కథ చెప్తుంటుంది చూడు, ఆ టైప్ లో చందమామని చూపించినట్టు చూపించి అవే ఇంట్లో చూపించి ఓట్లు వేసుకున్నారు తప్ప ఓ ఇల్లు కట్టింది లేదు. దళిత మంది ఎవరు రాలే, ఒక్కరు కూడా రాలే. బీసీ మంది ఇచ్చిండ్రు, ఓ 10 మందికి ఇచ్చిండ్రు. అది కూడా ఇచ్చే ₹1,00,000 వెళ్ళి ముందే మాట్లాడి చెక్ ఇచ్చినప్పుడే 20,000 రూపాయలు కట్ చేసుకొని ఇచ్చిండ్రు. ఉదాహరణకు మా అన్నకే ఇచ్చిండ్రు. వాళ్ళు ఏమో బ్యాంకు పోవాలి, వాళ్ళు ఏమో బ్యాంకు కాడుకో ఆయన 20,000 తీసుకొని పోయినరు. ఇట్లా నాలాంటి వ్యక్తిని, అంటే వాళ్ళు డైరెక్ట్ పోకుండా నాలాంటి కొరియర్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని పంపించి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తారంట. 100% గెలుస్తారండి. 100 కాదు 200%. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వస్తారు, కూర్చుంటారు, పక్కన కూర్చుంటారు, బుజ్జగిస్తారు, పోతారు. సాయంత్రం అంతా ఒక కోటర్కి ఆశ చూపుతారు, పోతారు. నీతో ఓటు వేయించుకున్న తర్వాత ఏముండదు. ఉదాహరణకు నాకే మోసం చేసిన వాళ్ళు. కోటకద్రల గెలుపు అవకాశాలు ఎవరికి కొన్ని? మేమైతే దేవేంద్ర రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాం. ఆయన గెలిచే అవకాశం. ఆయన ఇంతవరకు మంచి అభివృద్ధి చేసిన ఊర్లో డ్రైనేజీలు కానీ, ప్రతి ఒక్కటి వీధి లైట్ల మన్నెకొండ దగ్గర నుంచి ఊర్ల దాకా అయితే ఆయననే చేసిన అన్ని ప్రతి ఒక్కటి. దేవేంద్ర రెడ్డి 5 సంవత్సరాలు మంచిగా చేసిండు. ఏదైనా సావులు గిట్లు ఉంటే కూడా చచ్చిపోయిన అక్కడ కూడా 5,000 వచ్చి సాయం చేసిపోతాడు. ప్రతి ఒక్కరు సాయం చేసిండు, అన్ని చేసిన ఆయన ఊర్లో. దేవేంద్ర రెడ్డికి గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ మీ ఊర్లో? జనం అయితే ఇద్దరు గట్టిగానే పోటీ చేస్తుండ్రు. పైన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళాలని ఆలోచన చేస్తుండ్రు. ఇంతవరకు కూడా దేవేందర్ రెడ్డి కూడా ఎంపీటీసీ చేసిండు, సర్పంచ్ చేసిండు. ఆయన కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ
ఇద్దరు మంచి పేరున్న వ్యక్తులే. గ్రంథాలయ చైర్మన్ కూడా మా ఊర్లోనే ఉంది. ఆ పదవి కోసం కూడా నరసింహారెడ్డి గారు కూడా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఈ ఊర్లో? ప్రధాన సమస్యలు అంటే ఏం లేవు, ఇంకా సీసీ రోడ్లు అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఇట్లా ఇండ్లు జరిగేటోళ్ళకు ఇండ్లు, నిరుపేదలకు ఇండ్లు, నేలలకు ఇండ్లు కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు చేసింది ఒకటి మైనస్ ఏముందంటే, వాళ్ళు చేసిన మైనస్ డబుల్ బెడ్రూమ్ అనేటివి ఏదో అడవిలో ఒక తోన మొత్తం ఒకటి మీద ఒకటి బిల్డింగ్లు కట్టడం ఒకటి చిన్న పొరపాటు. అవే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటివి ఊళ్ళోకి వెళ్ళి తలా ఒకటి ఇచ్చి ఏంటంటే ఊర్లో నిండే ఇండ్లు కానొస్తుండే. ఇప్పుడు ఏనో గుట్టల దూర ప్రాంతాల్లో కట్టినారు కాబట్టి దాన్ని ఏం చేయలేకపోతుండ్రు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లు దేవేంద్ర రెడ్డి గారు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఊర్లో ఉన్న యువత అత్యధికంగా ఇతనెంబడే నడుస్తున్నారు కాబట్టి 100% గెలుస్తామన్న. అదే ఆ యువత ఎందుకు దేవేందర్ రెడ్డి ఎంబడి ఎక్కువ తిరుగుతున్నారు? అయితే యువతకు మంచి చెడు ఏమన్నా కూడా 100% అన్న ఈ ప్రాబ్లం ఉంది అంటే నేనున్నా అని చెప్పి యువత ఎంబడ నిలబడతారు కాబట్టి యువత మొత్తం తన ఎంబడి ఉంది 100% విన్ అయ్యే అవకాశాలు. అయితే మేము ఊర్లో కొంచెం తిరుగుతుంటే అక్కడక్కడ ఆ టైంలో డబల్ బెడ్రూమ్ రాలేదు, దళిత బంధు అవిన రాలేదు, కొంచెం ఆ బీఆర్ఎస్ టైంలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి, అభివృద్ధి కూడా అంతా జరగలేదు అంటున్నారు. ఎంతవరకు నిజం? ఓకే, ఇప్పుడు అభివృద్ధి అంటే మీరు ఒకసారి చూడండి, 100% 100లో 90% సీసీ రోడ్ కంప్లీట్ అయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ టోటల్ కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ కొన్ని మాత్రం మిగిలినాయి. అవా ఈ ఊర్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? నేను కరెక్ట్ దేవేందర్కి ఇస్తాను. దేవేందర్కి సార్. ఎందుకు? ఎందుకు నా బుద్ధి పుట్టింది చేస్తా. అంటే ఏమన్నా వేసిండా, ఊరిని డెవలప్ చేసిండా? చేసిండు ఆ, చేసిండు నాయన. ఏం చేసిండు? ఈ రోడ్లు చేపించిరి, టాకీలు కట్టిపించిరి, అన్ని చేపించిండ్రు. మంచోడు అంటావు దేవేందర్? మంచిగా గెలుస్తాడు ఈసారి. నా కళ్ళ ముందులో కొట్టి అన్ని పనులు చేసిండు మా అబ్బా. మీ కోటగదిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కోటకద్ర గ్రామంలో గతంలో సర్పంచ్ చేసిన మల్లు రమ్య దేవేంద్ర రెడ్డి గారు ఊరు చాలా డెవలప్మెంట్ చేసిండు. సిసి రోడ్లు కానీ మన మెయిన్ రోడ్డుకి వెళ్ళి కోటకద్ర ఊర్లోకి రావాలంటే రాత్రి చాలా చీకట్టు ఉంటుండే. ఆ నుంచి ఊర్ల వరకు కూడా మొత్తం స్ట్రీట్ లైట్లు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ నుంచి ఇటు వరకు మొత్తం స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసిండు. అదేవిధంగా కోటకద్ర గ్రామం ఇంతకు ముందు చాలా బాగలేకుండే రోడ్లన్నీ, సీసీ రోడ్లు కానీ, మషమ్మ గుడి కానీ, ఎల్లమ్మ గుడి కానీ, మరియు కబ్రస్థాన్కు పారిగోడ, కబ్రస్థాన్ కమాను, మరియు అలాగే దర్గా, ప్రతి కుల మతాలకు అతీతంగా ఆయన సేవ చేసిండు. ఇప్పుడు అక్కడ చూస్తే మల్లు నరసింహారెడ్డి కూడా గ్రంథాలయ కమిటీ చైర్మన్, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది కాబట్టి వాళ్ళని గెలిపిస్తే ఊరు జర తొందరగా బాగుపడుతుంది కదా అంటున్నారు. అది వాళ్ళ భ్రమ. ఆయన ఇన్ని దినాలు మేము 18 ఏళ్ళు వాళ్ళ ఏకదాటిగా సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన నుంచి ఉన్నాడు. పోయినసారి వాళ్ళ కూతురు కూడా ఈనాన్మా చేసినాం, కానీ ఆయన ఒక చిన్న మోరి కూడా కట్టలేదు ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు. ఈ దేవేందర్ రెడ్డి సర్పంచ్ అయినప్పటి నుంచి 5 సంవత్సరాల్లో ఊరు మొత్తం డెవలప్మెంట్, ఏడ మురికి లేకుండా మంది మొత్తం సీసీ రోడ్ల పొంటి మీరు కూడా చూసి తిరగొచ్చు. ఏ గల్లీలో అయినా కానీ మొత్తం సీసీ రోడ్లు వేసే ఉన్నాయి. మీ కోటగదిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? నా పేరు కురుమూర్తి, కోటకద్ర డిప్టీ సర్పంచ్ మాజీ. గత 10 సంవత్సరాల కంటే నిరుపేదలకు గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు మా ఊరి తరపుకెళ్ళి సెలెక్ట్ అయిన తర్వాత, మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎన్నికైన తర్వాత స్పెషల్గా మా ఊరికి నిరుపేదలకు 80 ఇండ్లు తీసుకురావడం జరిగింది. మా ఊరికి యువకులకు మెయిన్గా లైబ్రరీ లేకుండే. ఇంకొకటి కొన్ని ఏండ్ల కళ ఏంటంటే, మేము ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము. 40-80 సంవత్సరాలకి వెళ్ళి లేనిది, మా తాతల జమానాలకి వెళ్ళి లేని ముదిరాజ్ సంఘం బిల్డింగ్ ఒక 5 లక్షలతోటి పెట్టి కట్టించిండు. దాని యొక్క కాస్ట్ ఈరోజు 10 లక్షల పైన అయిపోయింది. సొంత డబ్బులు పెట్టిండి, ఇది వరకు బిల్లు రాలే. 5 లక్షలు 3 ఫండ్లనే వచ్చినాయి, ఇంకా మిగతా బిల్లులు రానే లేదు. మొన్న రీసెంట్ గానే ఓపెన్ అయింది ముదిరాజ్ సంఘం బిల్డింగ్. ఫైనల్ గా మీరైతే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము అంచనా ప్రకారం ఇప్పుడు రోలింగ్ ఉంది కాబట్టి మన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ పర్పస్ అవుతుందని మల్లు జగదీశ్వర్ రెడ్డి గారు గెలుస్తారు అని మేము అనుకుంటున్నాం. ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ హయాంలో దేవేందర్ రెడ్డి వాళ్ళే సర్పంచ్ ఉండే కదా, మరి ఇప్పుడు కూడా దేవేందర్ రెడ్డి వాళ్ళు బీఆర్ఎస్ గెలిచే అవకాశం? పరిపాలించబట్టి 10 సంవత్సరాలు అవుతుంది ఇదే ఊరిని. ఇంతకు ముందు ఎంపీటీసీ, మొన్న సర్పంచ్ రీసెంట్ గా వాళ్ళ మిస్ చేస్తుంది. ఇప్పుడు ఆయన ఇట్లా అప్పటి శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు అండర్ డ్రైనేజీలు అవి చేసిర్రు. ఇప్పుడు సిసి రోడ్లు కూడా వేసిండ్రు అంటారు కదా. సిసి రోడ్లు ఇప్పుడు నరసింహారెడ్డి చైర్మన్ అయిన తర్వాత
అండ్ ఎన్ఆర్ఐజెస్ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఐజెస్ లో బీసీ కాలనీలో కానీ ఇప్పుడు ఎస్సీ కాలనీ సైడ్ ఒకటి ఏమో బిట్టేసినాము. ఓకే. అంటే ఆ టైంలో అభివృద్ధి జరగలేదా దేవేందర్ రెడ్డి హయాంలో? ఏంది ఎన్ఆర్ఐజెస్ అండర్ డ్రైనేజీలు అవి అయినాయి. మనం కోటకద్ర గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రధాన పోటీ 2 పార్టీల మధ్యలో ఉంది. ఒకటి కాంగ్రెస్, మరొకటి బీఆర్ఎస్. అయితే ఇక్కడ వాళ్ళిద్దరు కాకుండా ఇంకొక వ్యక్తి కూడా నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళు బ్యాటు గుర్తుతో తిరగడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు 2 ఉన్నప్పటికీ వారు ఎందుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకోసం సర్పంచ్ కావాలంటున్నారు, వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. మీరు అంటే 2 ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరెందుకు మళ్ళీ నామినేషన్ వేసిండ్రు, మీరెందుకు సర్పంచ్ కావాలనుకున్నారు? మా బీసీ నుంచి ఇంతవరకు ఎవరు నిలబడలేదన్నా. ఎప్పుడు వాళ్ళదే ఉంది. మా నుంచి ధైర్యం చేసుకొని వెళ్ళడం ఏదైనా సరే గట్టిగా అడగలేకపోతున్నాం. అందుకే మా వాళ్ళ దానిలో మా వాళ్ళ సపోర్ట్ కోసం నేను నిలబడిన. మా వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు గట్టిగా అడగాలి. మా నాన్న సపోర్ట్ ఉంది ఇక్కడ. మా నాన్న బలం చూసి ధైర్యం కోసమే నిలబడింది. మా నాన్న సపోర్ట్ అంతా ఇక్కడ ఊర్లో మా నాన్న బలం ఉంది. వాళ్ళకి తోట రాజేష్ మా ఆయన ఫీల్డ్ అసిస్టెంట్. అవును. అయితే నేను విన్నా కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన వాళ్ళ బిడ్డని ఇక్కడ నిలబెట్టిండ్రు అని నేను విన్నాను. మీ మదర్ కూడా ఆశా వర్కర్ ఏదో ఉన్నారు. సో అసలు అంటే ఎందుకు ఆలోచించారు? అంటే సింపుల్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. సో వాళ్ళ పోటీని మీరు తట్టుకోగలుగుతారా? వాళ్ళపై పోరాడి మీరు గెలవగలుగుతారు అనుకుంటారు? నా శక్తి గల నేను పోరాడతా అన్నా. అయితే మీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మీ ఎజెండా ఏంటి, ఎందుకు వాళ్ళని ఓడియాలనుకుంటున్నారు? ఓడియాలని అట్లేం లేదన్నా. గెలిస్తే గానీ ప్రజలకి సేవ చేయాలి అంతే. నాకు ఆధిపత్యం నడుస్తుంది వాళ్ళతో. అయితే ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ అగ్రవర్ణాలే సర్పంచ్ గా ఉంటున్నారు? 10 years 10 years ఉంది. మాది ఎవరు నిలబడలేరు అంత ధైర్యం చేసి. నేను మా వాళ్ళ సపోర్ట్ కోసం వాళ్ళ లోపల ఉంది కానీ బయట పడట్లేదు. ఇంకా అందరినీ చూసి నేనే ముందుకై నిలబడా. రేపు అనుకోకుండా నేను గెలిచిన మా వాళ్ళకందరికి ఏ నిధులు వచ్చినా ఏ ఫండ్ వచ్చినా బయట నోటీస్ బోర్డు పెట్టి మరి వాళ్ళకి చెప్తా. నెల పంచాయతీ పెట్టి వాళ్ళకి సమస్యలు ఏంది అన్నీ అడిగి మరి వాళ్ళకి చేయాలని అనుకుంటున్నా. ఏ ఫండ్ వచ్చినా రూపాయి అయినా సరే వాళ్ళకి చూపించి మరి ఖర్చు చేస్తా. అంతా ఇంత మిగిలింది ఏం చేయాలి ఉన్నా సరే వాళ్ళకి ఏం కావాలి అన్ని ప్రతి ఒక్కరికి అడిగి చేయించాలని నా కోరిక. ఉంగరం గుర్తుతోని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవేందర్ రెడ్డి తిరుగుతున్నారు. ఒకసారి ఆయన అడిగి, ఆయన ఇంతవరకు గతంలో కూడా మాజీ సర్పంచ్గా ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా అయితే ఏం చేయబోతున్నారో వారి మాటలో తెలుసుకుందాం. అన్నా నమస్తే. నమస్కారం అన్నా, మీరు గతంలో సర్పంచ్గా ఉన్నారు. ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేశారు? ముందుగా ఆర్టీక్యూలకు మీకు నమస్కారం. కోటకద్ర గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2014లో ఎంపీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో కూడా డెవలప్మెంట్ విషయంలో యువతని, పెద్దలని, గ్రామ పెద్దలని, మహిళలని అందరినీ ప్రోత్సహించుకుంటూ వాళ్ళ సలహా సూచనలతోన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2019లో కూడా నా భార్య మల్లూరి అమ్మ గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది కోటకద్ర గ్రామానికి. అభివృద్ధి పథకంలో ఎక్కడ కానీ ఏ విషయంలో కానీ నేను కాంప్రమైజ్ కాకుండా ఆ రోజుల్లో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతోన, జిల్లా మాజీ గ్రంథాలయం చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారి సహకారంతోన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అంతకుముందు గత పాలకులు ఏం చేసిండ్రో నాకు తెలియదు. ఊళ్ళో కానీ డెవలప్మెంట్లో కానీ ఎక్కడ పోయినా కూడా ఏ పథకాన్ని మీరు ఏ రోడ్లో పోయినా ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా దేవేందర్ చేసిన అభివృద్ధి ఉందా లేకుంటే గత పాలకులు చేసిన అభివృద్ధి ఉందా మీ డైరెక్ట్ మీరే పోయి కూడా చూడండి. లేకుంటే ప్రజల మధ్యకి పోయి కూడా మీరే ఎంక్వైరీ చేయండి. అన్న, నేను సేమ్ ఆర్టిక్ న్యూస్ సర్వే ద్వారా మొత్తం గ్రామం మొత్తం తిరిగిన, ఇప్పటికీ తిరిగితే నాకు కొందరు ఏం చెప్పినంటే ఆయన 10 ఏళ్ళ నుండి అధికారంలో ఉన్నారు. కొన్ని ప్లేస్ల సీసీ రోడ్డు కాలేదు ఇంకా. అండ్ ఇంకోటి డబల్ బెడ్రూమ్లు, మా ఊరికి డబల్ బెడ్రూమ్ రాలేదు, దళిత బంధు రాలేదు, బీసీ బంధు ఇట్లాంటి వచ్చినా కూడా అప్పుడు ఉన్న నాయకులు కమిషన్లు తీసుకున్నారు అని ఇలాంటి ఆరోపణలు మీ పైన చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఒకటి మీ పత్రిక ద్వారానే నేను వాళ్ళకు సవాలు విసురుతున్నా. బీసీ బంధులో కానీ 13 మందికి బీసీ బంధు ఇస్తే 10 రూపాయలు ఎక్కడైనా తీసుకున్నామా, దేవేందర్ అనేటోడు ఒక 10 రూపాయలు తీసుకున్నాడు అనేది ఉంటే నిరూపణ చేసుకుంటే ఈ రోజు కూడా
స్వచ్ఛందంగా ఈరోజు నేను విరమించుకుంటా. అదొకటి. డబుల్ బెడ్రూమ్లు అంటే మాకు స్థానికంగా ఇక్కడ ప్లేస్ లేకుండా అప్పుడు ఆ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఉండే కాబట్టి ఇక్కడనే మన్నెకొండ శివారి లక్ష్మీనరసింహస్వామి గుడి కాడ నిర్మించుకోవడం జరిగింది. అప్పట్లో ఇచ్చే లోపలనే ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ వచ్చినాక వాళ్ళు ఇవ్వడం జరిగింది. బీసీ దళిత బంధు అన్నప్పుడు 33 దళిత బంధు మేము ఆల్రెడీ అకౌంట్ తెరిచినాం, వాళ్ళ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినాం, అన్నీ చేసినాం. దానికి అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి రద్దు అయినాయి. ఈ రోజుల్లో దేవేందర్ చేసిన అభివృద్ధి సీసీ రోడ్లు అంటున్నాం. ఏ గల్లీలో ఒక రోడ్ అనే ఉంది, మీ టీవీ ద్వారా, మీ పత్రిక ద్వారా, మీ న్యూస్ ఛానల్ ద్వారా చూపియండి. అయితే సరే, ఇప్పుడు మళ్ళీ మీరు సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి మీరు చేయబోతున్నారు? ముఖ్యంగా మా కోటకద్ర గ్రామాన్ని ఇంకా కొన్ని పనులు అక్కడక్కడ ఉన్నా కూడా మహిళలకు ఇబ్బందులు ఉన్నా, మగవాళ్ళకి ఇబ్బందులు ఉన్నా నా సాయశక్తుల ఈరోజు 2 సంవత్సరాల గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ వచ్చినాక కూడా నేను ప్రజల మధ్యలో ఉన్నా. నాకు పవర్ లేకున్నా కూడా నా సహాయ సహకారాలు వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలన్నా నా సాయం కోరినా వాళ్ళ సహాయాలకు కంపల్సరీ నేను చేయడం జరిగింది. ఈరోజు కూడా నేను సర్పంచ్గా ఎన్నికైతే కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ కంపల్సరీ సాల్వ్ చేస్తాను. ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది పైన. సో ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ఫండ్స్ తీసుకొస్తారు, అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. మరి ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ అయినా, ఈయనని గెలిపిస్తే బీఆర్ఎస్ సంబంధించిన బలపరిచిన వ్యక్తి, ఈయనని గెలిపిస్తే పైన కాంగ్రెస్ ఉంది, మరి ఫండ్స్ ఎట్లా తెస్తారు, అభివృద్ధి ఎట్లయితుంది అని ప్రజలు అంటున్నారు. మరి దానికి మీ సమాధానం? 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గ్రామంలో చిల్లి గవ్వ పని కూడా చేయలే ఇప్పటి వరకు. ఎమ్మెల్యే అందరు మన ప్రజల మనిషి కాబట్టి అందరికి ఏ గ్రామానికి ఇచ్చినా, ఏ ఫండ్స్ ఇచ్చినా కోటకద్ర కూడా ఇవ్వాల్సిందే కదా. కోటకద్ర గ్రామ పంచాయతీ ఫండ్సే కోటకద్ర డెవలప్మెంట్కి చూస్తాం. మాకు కూడా ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మేము అభివృద్ధి పథకంలో నేను ఏ విధంగా తిప్పలబడ్డానో ఇంతవరకు గత 10 సంవత్సరాలు అందరూ పబ్లిక్ చూసిండ్రు, అందరూ చూసిండ్రు. నేను అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాను. నేను ప్రతి ఒక్కరితోనే సహాయ సహకారాలు తీసుకున్నా, అధికారుల మెప్పులు పొందిన, గ్రామ ప్రజల మెప్పులు పొంది నేను అభివృద్ధిని శాసించిన. ఈ రోజు కూడా నాకు 73 లక్షల రూపాయలు 2 సంవత్సరాల గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో నానా తిప్పలు పెడుతుంది. నీకు చెక్కు రూపకంగా మీకు మీ టీవీ ద్వారా, మీ న్యూస్ ఛానల్ ద్వారా ఇస్తా. చేయకుండా కూడా నేను డెవలప్మెంట్లో ఉన్నా, నేను ప్రజల మధ్యలోనే ఉన్నా కదా. 2 సంవత్సరాల గవర్నమెంట్ పోయింది. మరి అన్న ఇక్కడ డౌట్, నిజంగా కూడా మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే గతంలో వర్కులు చేసిండ్రు కానీ వాళ్ళకి బిల్స్ రాలేవు. చాలా మంది సూసైడ్ కూడా చేస్తున్నారు, పైసలు రాలేవు అని. అండ్ ఇంకా మనం సోషల్ మీడియా చూస్తే కూడా అసలు సర్పంచ్కి ఎందుకు చేస్తున్నారు, పాత దాంట్లోకే బిల్లులు రాలేవు, ఇప్పుడు ఏమి ఇస్తారు అంటున్నారు. మళ్ళీ మీరు చెప్పినట్టు మీకు ఆల్రెడీ 70 లక్షలు ఇంకా బిల్స్ వచ్చేది. మళ్ళీ మీరు సర్పంచ్గా నిలబడి మీకు ఇది ఖర్చు, తర్వాత అభివృద్ధి కూడా మళ్ళీ పెట్టాలి, ఖజానా కూడా లేవు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎట్లా? ప్రజల కోరిక మేరకు దేవేందర్ అనేటోడు కోటకద్రలో కంపల్సరీ క్యాండిడేట్గా బీసీలు కానీ, అన్ని అగ్ర కులాలకు కానీ, చిన్న కులాలకు కానీ నా అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళని ఇడిచిపెట్టి వదిలిపెట్టి నాకు 10 సంవత్సరాలు ఆదరించిన ప్రజల కోసానికి నేను వదిలిపెట్టి పోను. నా శాయశక్తుల ఎంత ఇబ్బందులు ఉన్నా, నేను ఫండ్స్ కానీ నాకు ఏమైనా ఉన్న ఆశలు ఉన్నా కూడా ఆ జనం మధ్యలో పెట్టి జనానికి సహాయ సహకారాలు అందించడమే నా జీవిత లక్ష్యం. నా గ్రామ అభివృద్ధికే నా లక్ష్యం. ఓకే, ఫైనల్గా మీరు కోటకద్ర గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటి కోటకద్ర గ్రామ ప్రజలకు చెప్తున్నా, 30-35 సంవత్సరాలు ఆ పాలకులు పరిపాలన కోటకద్ర గ్రామానికి చేసిండ్రు. మీ టీవీ ద్వారా చెప్తున్నా, 10 సంవత్సరాల దేవేందర్ పాలన మంచిగా ఉందా? 30-35 సంవత్సరాలు మేము గొప్పలు చెప్పుకుంటున్నాం కదా, మా నాయన మా తాత అని గొప్పలు చెప్పుకుంటున్నాం కదా. ఏ బిల్డింగు ఏం కట్టిండ్రు, గ్రామ పంచాయతీలో ఏం మౌలిక వసతులు ఇచ్చిండ్రో చూడండి. ఎక్కడైనా వాళ్ళ శిలాఫలకాలు ఉన్నాయేమో చూడండి. ఈరోజు డెవలప్మెంట్కు దేవేందర్ చేసినదంటే నువ్వు డెవలప్మెంట్ చేయి, మీ గవర్నమెంట్ ఉంది చేయండి, చేసి ప్రజల మన్నులు పొందండి. దీన్ని ఏదో మబ్బు పెట్టి నీకు చేస్తా, నాకు చేస్తా, నీ కక్ష సాధింపులు చేస్తా అంటే కుదరదు. నీ భయభ్రాంతులు పెడుతున్నారు. ఏం పెడతారు? ఒక్కసారి మీ టీవీ ద్వారా చెప్తున్నా, ఒకసారి ప్రొసీడింగ్ వచ్చినాక ప్రొసీడింగ్ నుంచి క్యాన్సిల్ చేస్తారా? క్యాన్సిల్ చేసే పవర్ ఉంటుందా గవర్నమెంట్కు? పింఛన్ ఇచ్చినాక పింఛన్ వాళ్ళని క్యాన్సిల్ చేసి రద్దు చేసే పరిచయానికి అవకాశం ఉంటుందా? ఎక్కడ ఏవి లేవు. భయభ్రాంతులు పెడుతున్నారు. భయభ్రాంతులు పెడితే ప్రజలైతే వాళ్ళు ఏం తిక్కోలు కారు కదా, అమాయకులు కారు కదా, అన్నీ గమనిస్తారు. రేపు రాబోయే 11వ తారీఖు నాడు బంపర్ మెజార్టీతోనే దేవేందర్ని వాళ్ళు పేద ప్రజలే గెలిపించుకుంటారు. ఆ గెలిపించుకున్నాకనే గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే నా కోటకద్ర గ్రామ ప్రజలే మీకు అందరి ద్వారా మీళ్ళని పత్రికలను పిలిచి మీకు ఆ రోజు ధన్యవాదాలు చెప్తాం. కోటకద్ర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుతో మల్లు జగదీశ్వర్ రెడ్డి ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లు జగదీశ్వర్ రెడ్డి దగ్గర ఉన్నాం. అసలు ఆయన ఒక ఎడ్యుకేటెడ్, ఆయన గెలిస్తే, సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నాడు, ఆయన అసలు ఎందుకు సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నాడు, ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న, ప్రచారం ఎట్లా సాగుతుంది? అద్భుతంగా సాగుతుంది అన్న. మీరు మంచి ఎడ్యుకేటెడ్, ఎంబీఏ చేసినారు, మంచిగా బిజినెస్ అవినా చేస్తున్నారు. మరి ఇంత పెట్టుకొని ఎందుకు మీరు సర్పంచ్ కావాలనుకుంటున్నారు? నేను చదువుకున్నా కాబట్టి ఊరికి
ఏదైనా అభివృద్ధి చేద్దాము. ఎందుకంటే మేము మా తాత కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు. మా నాయనమ్మ ఒక 5 సంవత్సరాలు, మా చెల్లెలు చేసింది. మా నాయన సీనియర్ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు ఉన్నారు. ముందు నుంచి వాళ్ళంతా మా బాబాయ్ ఇప్పుడు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా పనిచేస్తున్నారు. మేము జమాన్ నుంచి అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. జనాలకు కూడా ఏమైనా చేద్దామని నాకు కూడా ఉంది. సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది నాకు. అందుకోసం ఏదైనా జనాలకు చేద్దాము అని ఊరికి వచ్చిన. ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ఏంటంటే జనరల్గా ఏంటంటే సర్పంచ్లు అంటే ఏంటంటే వచ్చిన ఎన్ఆర్జీఎస్ ఫండ్ల రోడ్లు వేసుకోము, ఏదైనా బిల్డింగ్ శాంక్షన్ అయితే అది చేయడము తప్ప వాళ్ళు ఇన్నోవేటివ్గా అంటే కొత్తగా ఆలోచించింది ఏమి ఉండదు. సో యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వాడిగా ఈ ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలనో నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. సో ఊర్లో ఓన్లీ రోడ్లు బిల్డింగ్లు అటువంటివి కాకుండా యువత కూడా కొంచెం వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళు ఎటువంటి మార్గంలో పోవాలి. చాలామంది పిల్లలు అంటే బీద వాళ్ళు చాలా ఉన్నారు ఈ ఊర్లో. వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, మహిళా సంఘాలు కానీ మహిళా సంఘాల ద్వారా కానీ గవర్నమెంట్ ఇప్పుడు చాలా స్కీమ్స్ మహిళా సంఘాలకు ఇస్తుంది. వాళ్ళని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని అభివృద్ధి చేసి సో ఇవన్నీ చేసుకుంటా ఊరిని డెవలప్ చేయాలి. అయితే ఇంకొకటి, మీరు ఇంతకుముందు అన్నారు సమస్యలని, మీరు గ్రామంలో తిరిగి ఉంటారు కదా, ఎలాంటి సమస్యలను మీరు అబ్జర్వ్ చేసిండ్రు కోటకదిరలో? ముఖ్యంగా ఈ ఊర్లో యువత చాలా మంది స్కిల్స్ లేకుండా ఉన్నారు. సో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ డెవలప్మెంట్ని, స్కిల్స్ పెంచడానికి మా గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ సహకారంతో గవర్నమెంట్ స్కీమ్స్ని వీళ్ళకు స్కిల్స్ పెంచి ఎడ్యుకేటెడ్స్లో కూడా చాలామందికి వాళ్ళకు సరైన స్కిల్స్ లేవు. సో ఇప్పుడు అంటే జనరల్గా సాఫ్ట్వేర్ కానీ లేకపోతే అంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. వాళ్ళందరికీ సరైన నైపుణ్యాలను ఇచ్చి గవర్నమెంట్ సహకారంతో వాళ్ళందరికీ ఉపాధి పెంపొందించే విధంగా, ఎందుకంటే ఉపాధి వస్తేనే జనరల్గా జనాలకు 3 పూటలు తినగలుగుతారు, వాళ్ళు మంచిగా బతకగలుగుతారు. రాజకీయాలు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. తర్వాత మనం యువత ముఖ్యంగా ఏంటంటే చాలా మంది యువకులు ఉన్నారు ఈ ఊర్లో. నేను ఇంతకుముందు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థితో కూడా మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, వాళ్ళు మీరు అన్నట్టే ఎప్పటి నుండి జమానా నుండి అధికారంలో అంటే దాదాపు 30 ఏళ్ళ నుండి వాళ్ళ కుటుంబము అధికారంలో ఏదో పదవిలో ఉంటూనే ఉంటున్నారు. కానీ వాళ్ళు గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి, ఎక్కడైనా వాళ్ళ ఏమైనా శిలాఫలకం ఉన్నాయా, ఏమున్నాయి అని ఆయన డైరెక్ట్ క్వశ్చన్ చేసిండు. అదే నేను 10 సంవత్సరాలు అంటే గతంలో కూడా నేను మాజీ సర్పంచ్ని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. మీరు ఊర్లో తిరిగితే సీసీ రోడ్లు 90% మొత్తం వేసిందే నేను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నేను చేపట్టినా, మరి వాళ్ళు ఏం చేసిండ్రు అని ఆయన డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాను. 30 సంవత్సరాల నుంచి కదా బ్రదర్. ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కీలక పాత్ర పోషించిన మేము ఈ గ్రామంలో. మా తాత ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు, మా తాత చనిపోయి ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అయింది. అంటే అంతకుముందు 18 సంవత్సరాలు ఏ ఊర్లో లేనప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్లో ఒక ట్యాంక్ ఉండే. ఈ ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ లేదు. ప్రతి ఇంటికి నల్లా మీరు చెక్ చేసుకోవచ్చు. అంతా ఈ మిషన్ భగీరథ రాకముందే మా ఊర్లో ఇంటింటికి నల్ల ఉంది. ప్రతి ఒక్కరికి తాగడానికి నీళ్ళు బోర్లు వేయించినాం ఊర్లో. అంటే అప్పుడే నీటి సమస్య లేదు. స్ట్రీట్ లైట్లు అంటే కరెంటు అప్పుడప్పుడే వచ్చింది ఊర్లకు. అప్పుడే ప్రతి స్ట్రీట్లో లైట్ ఉన్నది. మీరు ముసలోళ్ళని కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళని కనుక్కోవచ్చు. శిలాఫలకాలు వేసలేరు అన్నారు కదా, వాళ్ళు ఓన్లీ మీరు ఎక్కడ చూసినా ఓన్లీ శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైన వాళ్ళు. ఈ ఊర్లో ప్రతి ఒక్క మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ చాలా సీసీ రోడ్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సీసీ రోడ్లు అనేటివి ఏదో స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది అవి కాదు కదా, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి వచ్చినాయి. అంటే వాళ్ళకి ఏంటంటే అవగాహన లేదు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కొంచెం మనకు ఉన్న అవగాహన వాళ్ళకి లేకూడదు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అన్ని ఊళ్ళకి వస్తాయి. నాసి రకమైన రోడ్లు వేసిండొచ్చు కావచ్చు. మేము కూడా ఇంతకుముందు వేసినాము. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము బిల్డింగ్ కావాల్సి చూపిస్తాము. ఈ ఊర్లో స్కూల్ ఎవరు కట్టించారు, స్కూల్కు జాగా ఎవరు ఇప్పించారు, ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా మా భూమిలో మేము ఆ రోజు స్కూల్ భవనానికి ప్లేస్ ఇచ్చి కట్టించినాం మా తాత. నేను కూడా ఉట్టలేదు అప్పుడు స్కూల్ వచ్చినప్పుడు. ఈ ఊర్లో రైల్వే స్టేషన్ మల్లికార్జున గారు ఉన్నప్పుడు రైల్వే సహకార మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఊర్లో ప్రత్యేకంగా మల్లెంకొండ దేవస్థానం ఉంది కాబట్టి ఈ ఊర్లో ఒక రైల్వే స్టేషన్ వేయించినాం మేము. అంటే మా నాయన సీనియర్ లీడరు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. మాకు ముందు నుంచి పలుకుబడి ఉంది. మీరు అవతల వ్యక్తులు అన్నట్లే మాకు నిజంగానే పలుకుబడి ఉంది. మేము రాజకీయాలు చేసినాము. ఊరికి ఎప్పుడు మంచిగా చేసినాము. ఊరి మీద ఎప్పుడు బతకలేదు. మేము ఊరిని బతికించినాం కానీ బతకలేదు. ఒక ఎడ్యుకేటెడ్గా మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు?
అది ఇప్పుడైతే గవర్నమెంట్ వచ్చినాక అయితే సన్నబియ్యం కానీ ఇవన్నీ మేము ఇప్పించినాము. 80 ఇండ్లు ఎక్కడ లేని విధంగా వచ్చినాయి. ఇంకా అర్హులందరికీ ఇక్కడ నివాసం లేదు. చాలా మందికి ఎస్సీ వాళ్ళలో ముఖ్యంగా ఎస్సీలకు చాలా మందికి ఇండ్లు లేవు. వాళ్ళు ప్రస్తుతం గవర్నమెంట్ అని ఇనీషియల్గా వాళ్ళు పెట్టుకునే అది కూడా లేదు. సో వాళ్ళకు కూడా ఏదో రకంగా ఇండ్లు కట్టియాలి, ఆ కాలనీలు మంచి చేయాలి. అంటే బీసీలలో చాలా మంది ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తాం. అర్హులందరికీ ఇండ్లు చేసే అంటే మా ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారి మద్దతుతో గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ తీసుకుపోయి జనాలకు అందించడం మా ఇంపార్టెన్స్. నార్మల్గా బిల్స్ ఎవరైనా ఇంతకుముందు సర్పంచ్ ఉన్నోళ్ళు మేము వర్కులు చేసినాం, బిల్స్ రాలేవు, ఇప్పుడు మళ్ళీ ఎవరు సర్పంచ్గా నిలబడకండి అని చాలా మంది కూడా బిల్స్ రాక ఆత్మహత్యలు తీసుకున్న పరిస్థితి గతంలో. సో ఇప్పుడు అంతేందుకు ఇక్కడనే ఇదే ఊర్లో చూసుకుంటే కూడా ఎవరైతే ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ అభ్యర్థులో దేవేందర్ రెడ్డి, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి, ఇంతకుముందు సర్పంచ్, ఆయనకి 70 లక్షలు రావాలి, నాకే రాలేదు బిల్స్ అన్నారు. సో మీరు ఒక ఎడ్యుకేటెడ్గా రేపనాడు మీరు వస్తే కూడా మీరు వర్కులు చేస్తే బిల్స్ వస్తాయా? ఇన్ని తెలిసి కూడా మీరు ఎందుకు సర్పంచ్ కావాలని అనుకుంటున్నారు? నేను ఫండ్స్ ఏదైతే రిలీజ్ అవుతుందో దానికి బిల్స్ పనులు చేపిస్తాం, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక 70 లక్షలు ఎక్కడ రావాలో, బిల్స్ ఎక్కడ రావాలో మాకు తెలియదు. అవి అసలు అందుట్లో ఏంటంటే 100కి -100 అబద్ధాలే ఉంటాయి అందులో. సరేనా, ఈ 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ మ్యాక్సిమం బిల్స్ క్లియర్ చేసింది సర్పంచ్లకు కూడా. ఇక్కడైతే నాకు తెలిసి అయితే ఏం రాలేదు. ఇక్కడ ఏంటంటే చిన్న షెడ్ వేసి దానిలకు 5 లక్షలు, బాత్రూమ్లు కట్టి 5 లక్షలు. గవర్నమెంట్ ఇంతకుముందు ఉంది కాబట్టి వాళ్ళు చేసిన అన్యాయాలకు దానికి అది లేదు. మేము అటువంటి పనులు చేయం. నేను చెప్పాను నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊరిని సరైన మార్గంలో నడిపించడం నా ముఖ్య ఉద్దేశం. ఫైనల్గా మీరు కోటకద్ర గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నా అభ్యర్థిత్వాన్ని అందరూ మద్దతు ఇచ్చి గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటే ఈ ఊరికి ఈ లాస్ట్ 2 సంవత్సరాల్లో మా చిన్నాయన నరసింహారెడ్డి గారి సహకారంతో ఆయన గ్రంథాలయ చైర్మన్ అయినరు. ఊరికి ఎప్పుడు లేని ఒక 10 వచ్చింది, ఊరికి ఒక పేరు వచ్చింది. కోటకద్ర అంటే ఇప్పుడు మా చిన్నాయన నుంచి అన్న పేరు వచ్చింది, లేకపోతే ఇంతకుముందు పూర్వుల నుంచి కూడా పేరు ఉంది. అది మళ్ళీ వస్తుంది, పెరుగుతుంది. మన ఊరికి మంచి పేరు వస్తుంది. దాన్ని అట్లే ముందుకు తీసుకుపోయి ఇంకా మంచి పేరు తీసుకురావాలి ఊరిని. ఈ ఊరిని ఒక మోడల్ విలేజ్గా చేయాలి. మేము ఉన్న మా చెల్లెలు అంటే అంతకుముందు గవర్నమెంట్ లేదు మాది, మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఈ ఊరు మీరు ఎక్కడన్నా చూడండి, ఇటువంటి గ్రామ పంచాయతీ ఊర్లలో ఉందే చూడండి. మా సొంత నిధులతోని కట్టించినాం. అంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు శాంక్షన్ కాకపోయినా మేము మా ఊర్లో మంచి గ్రామ పంచాయతీ ఉండాలని కట్టించినాం. ఇమ్మీడియట్గా ఈ పైన చూడండి బ్రదర్, గ్రంథాలయ బిల్డింగ్ కట్టించినాం ఇమ్మీడియట్గా. అక్కడ ముదిరాజ్ భవనం కట్టించినాం, మీరు చూసి. ఫిల్టర్ వాటర్ ఇక్కడే ఉంది, అది కూడా ఫ్రీగా. ఇంకోటి పెద్ద సబ్స్టేషన్, ఈ ఊరికి ఒక కళ సబ్స్టేషన్ అనేది. ప్రారంభోత్సవం చేసిన 4 నెలల కరెంటు కూడా స్టార్ట్ అయింది. ప్రారంభోత్సవం అయిపోయింది, శంకుస్థాపన చేసిన 4 నెలల ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. మీరు ఈ అభివృద్ధిని ఇంకా ముందు తీసుకుపోవాలంటే అందరూ గ్రామ ప్రజలందరూ కోటకద్ర గ్రామ ప్రజలందరూ సహకరించి కత్తెర గుర్తు కోటేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే, ఎందుకంటే అధికారం ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయలేదు, అధికారం లేనప్పుడు అసలు ఏం చేయగలరు. వాళ్ళకు ఓటేస్తానంటే ఏంటంటే అది చిత్తు కాగితంతో సమానం. ప్రస్తుతం నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏం చేయలేరు. గత 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు ఈ ఊరికి. నెక్స్ట్ ఈ 3.5 సంవత్సరాల్లో అసలు వాళ్ళు చేయలేరు కూడా. సో ఓటుని వేస్ట్ చేసుకోకుండా మీ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి ఊరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.